చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సాల్మియా పెద్దన్న పానీపూరి అనమాట. సూపర్ రేంజ్ లో ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఒకసారి వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పానీపూరి, చికెన్ ఫ్రైడ్ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ చికెన్ పకోడా ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఒక రేంజ్ లో ఉంటుంది టేస్ట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. సాయంకాలం 7 గంటలు అవుతుంది. పానీపూరి తిన్నాం అనిపించింది, పోతాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే పానీపూరి వచ్చేసి ఇంతకుముందు వేరే ఆయన పెద్దన్న పానీపూరి అనేసి కైతాన్లో ఉన్నాడు. అటు నుంచి తర్వాత వచ్చేసి మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. సాల్మియాలో వచ్చినాడు, మళ్ళీ సాల్మియాలో సాబర్ పోతా అండి ఖాళీ చేసేసి వెళ్ళిపోయినాడు అనమాట. ప్రజెంట్ సాబర్ నుంచి వచ్చి మళ్ళీ పెట్టాడు అనమాట సాల్మియాలో. అక్కడికి పోతున్నా ప్రజెంట్. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇది రొంతీ దగ్గర ఫస్ట్ సిగ్నల్ కన్నా ముందర యూటర్న్ ఉంది కదా, అక్కడ యూటర్న్ తీసుకోవాలా. దారి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక లొకేషన్ ప్లస్ మీకు అక్కడ వాతావరణం అంతా చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్, వేరే లెవెల్. అతను వచ్చేసి మన రాయచోటి అతనేనమాట. సూపర్ టేస్ట్ గా పెట్టాడు. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా దానిలో అయితే తిన్నాను అనమాట. మాలియాలో తిన్నా, మురగాపులో తిన్నా, ఇక్కడ మామూలు రెస్టారెంట్లలో తిన్నా. కానీ డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. మన మసాలా టేస్ట్ ఇక్కడ ఉండే టేస్ట్ అయితే ఎక్కడ రాలేదన్నమాట. అది వచ్చేసి ముంబై టేస్ట్, ఢిల్లీ టేస్ట్ అన్నింటి అవి వచ్చేసి ఆ టేస్ట్, మసాలా టేస్ట్ అసలు సెట్ కావడం లేదు. ఇదైతే పక్కా మన రాయలసీమ నాటి టేస్ట్ అనమాట. మన ఆంధ్ర వాళ్ళకైతే సూపర్గా సెట్ అవుతుంది. మంచి స్పైసీ ఉంటుంది, మసాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే దారిలో పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి రొంతీయ సిగ్నల్ కనబడుతుంది చూసారా ఎదురుగా. సిగ్నల్ కన్నా ముందరే మనం వచ్చేసి యూటర్న్ తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఈ రూట్ అయితే ఫ్రెండ్స్ డ్రైవర్లు ఆల్మోస్ట్ అందరూ అయితే ఈ రూట్లో అయితే తిరిగే ఉంటారనమాట. ఎందుకంటే ఇది 5వ నెంబర్ ఎండింగ్, అందరికీ అయితే తెలిసే ఉండే రూట్. చూస్తా ఉంటాను చూడండి ఫ్రెండ్స్ దారి కూడా. ఎందుకంటే చాలా మందికి అయితే తెలియదు. ఇంతకుముందు మార్చింది ప్లేస్ వేరు ఉన్నది, రెస్టారెంట్ అది వచ్చేసి వేరే ప్లేస్లో ఉండింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చి పెట్టాడు అనమాట. దాదాపు ఒక 15 డేస్ అట్లా అవుతుంది అంతే, 20 డేస్ కూడా ఇంకా కాలేదు. కాబట్టి ఈ అడ్రస్ అయితే చాలా మందికి తెలియదు, అందుకనేసి పెడుతున్నా ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం యూటర్న్ తీసుకుంటానే ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇక్కడ వచ్చేసి మనం రైట్కి వెళ్ళాలా. సారీ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇషారా అమాన్ స్ట్రీట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలా మందికి అదే అందరికి తెలుసు. తెలీదండి, తెలీదు అంటే నాకు స్ట్రైట్ వెళ్ళామంటే ముజమ్మ ఉంది కదా, ముజమ్మ దవారు. ఆ ముజమ్మ దవార్ కాడ నుంచి మనం వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ ముజమ్మ కాడ కూడా ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చేసి చాలా మంది అయితే మతాములు పెట్టుకున్నారు. అంటే ఇళ్ళల్లో హౌస్లో మనం చాలా మంది డ్రైవర్లు వచ్చి వెళ్ళి పార్సల్ తీసుకొచ్చుకుంటున్నారు అనమాట. అదేమైందంటే ఈ బల్దీ వాళ్ళు వచ్చి పడి అంతా మూసేసినారు. లేకపోతే ఇక్కడ చాలా వరకు అయితే ఉండేవి. అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మనం ఈ దేవాలయం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళామంటే ఫ్రెండ్స్ మనకు ఎదురుగా వచ్చేసి సైడ్ ఆపోజిట్లో వచ్చేసి మనకు పిజ్జా హట్ కనపడుతుంది అనమాట. దానికి ఎదురుగా ఉండే బిల్డింగ్ అనమాట. వచ్చేసాను ఫ్రెండ్స్ బిల్డింగ్ దగ్గరికి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే బిల్డింగ్ అనమాట. మనం ఇక్కడ ఎదురుగా కనపడుతుంది ఫ్రెండ్స్, అది వచ్చేసి పిజ్జా హట్. దానికి ఎదురుగానే అనమాట, ఆ కిటికీ కనపడుతుంది, ఆ లైటింగ్ అదే రూమ్ అనమాట. అలా మనం నడుచుకుంటూ వెళ్ళామంటే చక్కగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పైకి. ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది, అందుకనేసి ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఎవరైనా తిన్న వాళ్ళంటే కన్నా పానీపూరి టేస్ట్గా తినాలనుకుంటే మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడికైతే వెళ్ళచ్చు ఫ్రెండ్స్. మనం మిటికిలెక్కి వెళ్తానే డోర్ ఓపెన్ చేస్తాము. డోర్ ఓపెన్ చేస్తానే 10 కనపడుతుంది అనమాట. ఓపెన్ చేస్తానే మనకు అదే ఎదురుగా కనపడుతుంది, రూమ్ నెంబర్ 10 అదే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆడ కైతాన్ అయిపోయా, మళ్ళీ సాల్మీలు ఆడైపోయా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు. జనాలు కంటిన్యూగా అన్న అవుతాను ప్లేస్ పెడితే కదా నువ్వు. అంతేగా అంతే. అయినా మంచి పికప్ అయ్యే గుడికి ప్లేస్లు మార్చాల్సి వస్తుంది. అందువల్ల చాలా మందికి తెలియకుండా పోతుంది అనమాట. అందులో ఇప్పుడు ప్రజెంట్ సాపర్ వెళ్ళి వచ్చాడు, 6 months అయింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్లో ఇంతకుముందు ఖాళీ చేసేసి సలి చేసి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్లో ఓపెన్ చేశాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి. పార్సల్ అయితే వచ్చేసి ఆ టైప్ ఇస్తాడు పానీపూరి. నువ్వు తిన్నారు, మనం తింటే కన్నా 400 ఫిల్స్, పార్సల్ అయితే ½ KG ఫ్రెండ్స్. ఎట్లా భయ్యా ఇలా, ఎందుకు ఇలా ఇది? ఇక్కడ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్, చికెన్ పకోడా, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇక్కడ లేటెస్ట్గా చేసాడు కాబట్టి ఇంకా పికప్ కాలేదు. నంచకపోతే ఇంక కుదరదు.
ఎన్ని రోజులు ఇప్పుడు పెట్టిగా 10 రోజులైంది. ఏం లేదు, అయిపోయింది. ఏం చేయాలి ఈరోజు వర్షం పడితే దానివల్ల ఫ్రెండ్స్ మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. గోపి చెప్పలేదు, చికెన్ పకోడా కదా చెప్పింది. గోపి వేళ ప్లేట్ పానీపూరి ఎంతనా? 400 రూపీస్ పార్సల్ అవుతున్నాను. ఓకే. గోబీ ఫ్రైడ్ రైస్ అయితే? గోబీ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ 750. ఓకే. చికెన్ ఫ్రైడ్ రైస్? చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టేస్తాను. ఒకటి పార్సల్